తూర్పు గోదావరి జిల్లా నల్లచెర్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అపవిత్రతపై హిందూ ధార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్లచెర్ల మండలంలో పలు గ్రామాలకు చెందిన హిందూ ధార్మిక సంఘాలు ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు నల్లచెర్ల గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద లడ్డూ ప్రసాదం అపవిత్రంపై సమగ్ర విచారణ జరిపి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప ఆయిల్ తదితర అన్య పదార్థాలు కలిసిన సంఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలను దగ్ధం చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తమే కానీ కలిసి జరగలేదన్నారు. మరి ల్యాబులు కూడా టెస్టులు పరిశీలించి డైరీ సప్లై చేసిన వారు కూడా కల్తీ నెయ్యని అంతకుముందు సప్లై చేసిన నందిని బ్రాండ్ వారు కూడా నాణ్యత గురించి మాట్లాడారు. మరి అటువంటి సందర్భంలో మరి ఇంకా బుకాయించి హిందువుల మనోభావాలను దెబ్బతీసి మరి అన్య మతస్థులకి సహకారం ఇచ్చి హిందువులకి మరి అన్ని విధాలా కూడా గత ప్రభుత్వం హిందువుల మనోభీష్టాలను దెబ్బతీసే సందర్భంలో మరి మేము ఏ ప్రభుత్వానికి కూడా మద్దతు కాకుండా హిందువులందరం కూడా ఐకమత్యంతో ఉండాలని ఈ నల్లచెర్ల మండలంలో అన్ని గ్రామాలకి వచ్చి మరి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఏ ప్రభుత్వం అయినా సరే మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడి మరి హిందువుల ధర్మరక్షణ కాపాడాలి. అలాగే గోవు గురించి కూడా ఈ మండలంలో కొందరు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా జరిగింది. దాని మీద కూడా మేము ప్రభుత్వం వారికి, పోలీసు వారికి కూడా మేము ఫిర్యాదు అందజేస్తున్నాం. మరి అంతా కూడా ధర్మాన్ని కాపాడతాకి అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి హిందూ బంధువులందరూ కూడా స్వామివారి యొక్క భక్తులుగా మరి మనందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు ఇక్కడ నల్లచెర్ల మండలంలో ఓం నమో వెంకటేశాయ.